ఏంటి కోహ్లీ ఇది? ఇంత అన్యాయమా? అసలు ఎవరైనా ఇలా మోసం చేస్తారా? నేను మోసం చేయడం ఏంటి రోహిత్? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. నిజమే కోహ్లీ, ఇంత దారుణంగా మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఏం మోసం చేసావు చెప్పు ముందు. నేను లేకుండా చూసి నువ్వు సెంచరీ చేస్తావా? ఇది మోసం కాగా ఇంకేంటి మరి? మొన్నటిదాకా మనం బాగా ఆడాలి ఆడాలి అని నువ్వే అన్నావు కదా రోహిత్. అవును, మనం ఆడాలి అన్నాను, కానీ నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివే ఆడాలి అని ఎక్కడైనా చెప్పానా? ఏంటి రోహిత్, నేను చాలా రోజులకి సెంచరీ చేశానని నువ్వు ఎగిరి గంతులేస్తావనుకుంటే ఇలా డిసప్పాయింట్మెంట్ చేస్తావు అని అసలు అనుకోలేదు. టెన్షన్ పడ్డావా కోహ్లీ? ఊరికే జోక్ చేశాలే. ఖతర్నాక్ సెంచరీ చేసావు కోహ్లీ. కోహ్లీ పని అయిపోయిందన్న ప్రతోడికి బ్యాట్తో ఇచ్చి పడేసావు. థ్యాంక్స్ రోహిత్, కానీ నువ్వు లేవని బాగా ఫీల్ అయ్యాను. వండి ఉంటే ఇద్దరం చెరొక సెంచరీ చేసేవాళ్ళం. రెండో టెస్ట్లో చేద్దాం కోహ్లీ, సెంచరీ కాదు చెరొక డబుల్ సెంచరీ చేసి పడేద్దాం. మీరు డబుల్స్ ట్రిపుల్స్ చేస్తూ ఉంటే మేము చేతులు పిసుక్కుంటూ కూర్చుంటామా ఏంటి? అంతే మరి, అంతకంటే మీరు చేసేదేమీ లేదు. కోహ్లీ యశస్వి ఇద్దరు సెంచరీ చేశారు, ఆపడం మీ వల్ల అయిందా? రేపు మేము కూడా కొడతాం సెంచరీలు. ఏంటి కొట్టేది? మొత్తం అందరూ కలిసి సెంచరీ చేస్తారా ఫస్ట్ ఇన్నింగ్స్ లాగా? కరెక్ట్గా చెప్పినావు కోహ్లీ అన్న. ఇప్పటికే 12 రన్స్కు 3 వికెట్లు పోగొట్టుకున్నారు. 100 లోపే ఆల్అౌట్ చేసి పడేస్తాం వీళ్ళను. నేను వస్తున్నానని చెప్పు బ్యాట్ కమిన్స్. నేను ఇంకా క్రీజ్లో అడుగు పెట్టలేదు. అడుగు పెట్టానా అల్ల కల్లోలమే. ఎందుకు అడుగు పెడతావులే కానీ అటునుంచి అటు వెళ్ళి పెవిలియన్లో కూర్చో, టైం అన్నా సేవ్ అవుతుంది. నువ్వు వచ్చి పొడిసేదేమీ లేదు. ఏమనుకుంటున్నావు బుమ్రా? నేనంటే ఏంటో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని అడుగు. నేనంటే ఏంటో నీకు కూడా బాగా తెలుసు. లాస్ట్ ఐపీఎల్ మర్చిపోయావా? ఇదే జుండీతో వచ్చిన ప్రాబ్లం. అది ఐపీఎల్, ఇది టెస్ట్ క్రికెట్. అది ఇండియాలో జరిగింది, ఇది ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఇన్ని మార్పులు పెట్టుకొని సిగ్గు లేకుండా ఆడతానంటావేంటి? ఇదిగో బుమ్రా, సిగ్గు గిగ్గు అన్నావంటే బాగుండదు చెప్తున్నా. పిచ్చ కొట్టుడు కొడతా, గంటల ఎందలు కొట్టి పడేస్తా. ఒరే ట్రావిస్, మనకంత ఆవేశం అంత అవసరం అంటావా? ఇప్పటికే 3 వికెట్లు పోయాయి. నువ్వు ఊరికే ఉండు ప్యాట్ కమిన్స్. అన్నిటికీ గజ 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 వణుకుతూ ఉంటావు. నువ్వు వనకడం చూసే వీళ్ళు సగం రెచ్చిపోతున్నారు. అలా అయితే నన్ను కూడా రెచ్చిపోమంటావా? నీ వెనక నేనుంటా, నువ్వు రెచ్చిపో. రేపు మా వాడు కొట్టే కొట్టుడికి ఇండియా బౌలర్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. కొంపతీసి బ్యాట్తో కొడతాడా ఏంటి? బాల్ కొట్టమని చెప్పండి రా బాబు. అబ్బా, భలే కామెడీ జోక్ వేసావు కోహ్లీ. ఇప్పుడే ఆస్ట్రేలియాలో దిగాను, ఇలా మంచి జోక్ విన్నాను. శుభశకునం. ఏంటి రోహిత్ అన్న, ఆస్ట్రేలియాకి వచ్చేసావా? మరి ఆస్ట్రేలియాకి రాకుంటే నీ ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారా? అదేం క్వశ్చన్ అడుగుతారా నువ్వు? కెప్టెన్ అయ్యాక నీ మైండ్ దొబ్బినట్టుంది. అయ్యో కదా, ఈ విజయ ఆనందంలో పడి ఆనందంలో తబ్బి ఉబ్బిపోయి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదన్నా. యాహా, ఇంకా 7 వికెట్లు తీయాలి, అప్పుడే విజయానందం అంటావేంటి? ఆ 7 వికెట్లు తీసాకే మీరు గెలిచినట్టు. ఒరే బాబు, లంచ్లోపు ఆల్అౌట్ అవుతారు. ఎందుకురా అంత బిల్డప్? నా మాట విని అన్నీ మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా వాళ్ళతో మాట్లాడుకుంటాం. ఇదిగో ప్యాట్ కమిన్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన జలక్ ఇచ్చేసాము. ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి రేపు ఏం చేయాలో ఆలోచిద్దాం. చేసేదేముంది బొంగు, ఆల్రెడీ అవుట్ అయిపోయి చచ్చా. ఇక రేపు నువ్వే చెయ్యాలి. గంటల ఎందలు కొడతా అన్నావు, గంటేం కాదు 2 రోజులు టైం తీసుకో. కొట్టకుంటే డ్రెస్సింగ్ రూమ్లో నిన్ను కొడతా నేను. రోహిత్ అన్న, మొత్తానికి నువ్వు లేని టైంలో కెప్టెన్సీ చేసి టీమిండియాను గెలుపు తీరాలకి చేర్చడానికి 7 వికెట్ల దూరంలో ఉన్నా. ఇక నువ్వు వచ్చాక సెకండ్ టెస్ట్ నుంచి నీదే బాధ్యత. చూస్తావు కదా బుమ్రా, ఈ రోహిత్ ఆడించే ఆట కెప్టెన్సీ ఒకటే కాదు, బ్యాటింగ్లో కూడా మెరుపులు మెరిపిస్తా. రోహిత్, నో నో నో, నువ్వు కూడా నాలాగే డైలాగులు చెప్పకూడదు, ఓన్లీ బ్యాటింగ్. ఓకే కోహ్లీ, ఐ విల్ ఫాలో యువర్ రూల్స్. అబ్బా, 200 మిస్ అయిపోయిందన్న. 200 పడుంటేనా నా సామి రంగా. చాలేరా, ఇప్పటికే మంచి ఊపిలోకి వస్తున్నావు, దుమ్ము దులిపేస్తున్నావు. 200 ఏముందిలే, ఇంకా నీకు 22 కదా, దండికి వస్తాయి. కానీ ఏం ఉపయోగం అన్నా? కోహ్లీ అన్న ఒక్క సెంచరీ చేశాడా, దేశం మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు. నా గురించి ఒక్కరు కూడా మాట్లాడుకోవట్లేదు. ఒరే, మా గురించి ఇంకెన్ని రోజులు మాట్లాడుకుంటారా? 3-4 సంవత్సరాలు తర్వాత రాజ్యం అంతా నువ్వే కదా వేయలేది. ఏమోలే అన్న, సరే ఆక్షన్కి టైం అయింది, వెళ్ళి చూద్దాం పండి. మన టీమ్స్లోకి ఎవరు వస్తారో తెలుసుకోవాలి కదా.